మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు జరిగిన 4 సంభవాలు, 4 వైపరీత్యాలు ఏంటి, వాటి వెనుక ఉన్నటువంటి కథ ఏంటి, అవి ఏం జరిగాయి, వాటి ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో చక్కగా వివరిస్తాను. క్లియర్గా చూడండి. ప్రపంచ చరిత్ర కాలానికి మూల పురుషుడు, సర్వలోక రక్షకుడు, దైవకుమారుడు యేసుక్రీస్తు మరణం ప్రపంచ స్థితిగతులను మార్చేసింది. రోమన్ ఎంపైర్లోనే ఘోరమైన సంఘటన అది. ఏ నేరమూ లేని పరిశుద్ధిని చంపటం. యేసుక్రీస్తు వారిని చంపారు, సిలువ వేశారు. అయితే ఈ సిలువ మీద ఒక వ్యక్తి చనిపోవడం అనేది ఇదేమి కొత్త ఏమి కాదు. ఈయన మొదటివారు కూడా కాదు. రోమన్లు యేసుక్రీస్తు వారి కాలంలో ఆ మిడ్ టైంలో 30,000 మందికి సిలువ శిక్ష వేశారు అని తెలుసా? యేసుక్రీస్తు వారి తర్వాత కూడా సిలువ శిక్ష వేయబడ్డారు చాలామంది. అలాంటిది ఈయన మాత్రమే ఎందుకు అంత ప్రత్యేకత? ఈయన మాత్రమే ఎందుకు ప్రపంచ స్థితిని మార్చేశారు అంటే, మొదటిది సిలువ వేయబడింది నేరస్తుడు కాదు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. రెండోది సిలువ వేయబడింది సాధారణ వ్యక్తి కాదు, దైవ కుమారుడు. మూడోది సిలువ వేయబడింది మరణించడానికే కాదు, ఆ మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేవటానికి. ఎవరైనా శిక్షిస్తే అంగీకరించరు, శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తారు. కానీ తప్పించాలని పిలాతు చూసినా శిక్షించబడడానికి ఇష్టపడిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే నశించిన దాన్ని రక్షించడానికి, లోకపు భారాన్ని మోయడానికి సిలువ శిక్షను అనుభవించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. 1 పేతురు 3:18 వాక్యం చూడండి. మనలను దేవుని వద్దకు తేవటానికి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి అని వ్రాయబడింది. ఆ వాక్యం ప్రకారం జనములను దేవుని దగ్గర చేయడానికి ఆయన శిలువ మరణం అంగీకరించారు. అందుకే యేసుక్రీస్తు వారి మరణం ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం అనేది ప్రపంచానికి వెలుగుగా ప్రకటించబడింది. అయితే శిలువ శిక్ష అనేది ఆనాడు అపహేళన చేసేవారు, హేళన చేసేవారు, అసహించుకునేవారు, భయపడేవారు. అలాంటిది యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆ సిలువే మార్గమైంది, సిలువే ప్రాణత్యాగానికి సింబల్ అయింది, ఆ సిలువే ఆయన చేసిన త్యాగానికి గుర్తయింది, ఆ సిలువే విమోచన అయింది, ఆ సిలువే మనకు మార్గం అయ్యింది. అలాంటి శిక్షగా మారింది యేసుక్రీస్తు వారి తర్వాత. ఆ యేసుక్రీస్తు వారి మరణం యొక్క ప్రత్యేకతను ధృవీకరించడానికి జరిగిన 4 వైపరీత్యాలు, అసాధారణమైన సంఘటనలు జరిగాయి. 4 వైపరీత్యాలు జరిగాయి. వాటిని క్లియర్గా మత్తయి తన సువార్తలో వ్రాశాడు. అయితే అవందరికీ తెలుసు అనుకుంటాం. అసలు ఆ 4 సంభవాలు ఏంటి, అసలు ఏం జరిగింది, వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మొదటిది డార్క్నెస్, చీకటి. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు మొదటగా చీకటి ఏర్పడింది. అసలు ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు వారు ఉదయం 9 గంటలకు సిలువపై ఉంచబడ్డారు. మార్కు సువార్త 15:25 వాక్యం ప్రకారం యేసుక్రీస్తు వారిని ఉదయం 9 గంటలకే సిలువపై ఉంచారు. యేసుక్రీస్తు వారు సిలువపై ఉదయమే ఉంచబడ్డారు. మత్తయి సువార్త 27-46 చూడండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది అని వ్రాయబడింది. ఈ వాక్యాల ప్రకారం యేసు సిలువ వేయబడి మరణించే 3-4 గంటల ముందు నుంచి మొత్తం చీకటి వ్యాపించింది. ఆ ప్రాంతమంతా, దేశమంతా, ప్రపంచమంతా. దాని ప్రాముఖ్యత ఏంటి అంటే, చీకటి ఎందుకు, దేనికి సాదృశ్యం? పాత నిబంధనలో చీకటి అనేది తీర్పుకు సంకేతం. దేవుడు యెహోవా దినం అంటే డే ఆఫ్ గాడ్, ద డే ఆఫ్ జెహోవా అని రాయబడింది. ఆ యెహోవా దినం అది వెలుగు అనుకుంటున్నారేమో, అది చీకటి అంటారు ఆమోసు గ్రంథం 5:18 ప్రకారం. దేవుడు న్యాయం తీర్చి వారికి రక్షణ అందిస్తారు. వారికి బలులు, నైవేద్యాలు, అర్పణలు దేవుడు ఇష్టపడలేదు, అవి రక్షించలేవు. కాబట్టి రక్షణ అందించే రోజు దేవుడిచ్చారు, అది చీకటి అన్నారు, చీకటి రోజు. అలా యేసుక్రీస్తు వారు రక్షణ అందించడానికి శిలువ శిక్షలో మరణించే ముందు చీకటి ఏర్పడింది. తీర్పు తీర్చబడుతుంది అనడానికి అది నిదర్శనంగా ఉంది. తీర్పు తీర్చబడుతున్నది అనడానికి అది చిహ్నంగా మారింది. నిర్గమాకాండం 10:21-22 వాక్యాలు కూడా చూడండి. దాని ప్రకారం ఐగుప్తు వారి మీద తెగుళ్ళు కలుగజేశారు. అందులో 9వది చీకటి అనే తెగులు వారి మీదకు వచ్చి అక్కడ వారికి తీర్పు తీర్చారు. తీర్పు తీర్చేలా దేవుడు ఆ రోజు చీకటి రప్పించారు. అది నిర్గమాకాండం 11:4-5 వాక్యాల ప్రకారం ఆ చీకటి తర్వాత మొదటి కుమారుల మరణం సంభవించింది. సో మరణం ముందు చీకటి ఏర్పడుతుంది, తీర్పు తీర్చే ముందు చీకటి ఏర్పడుతుంది, మరణపు అంచుల ముందు చీకటి ఏర్పడుతుంది. అదేవిధంగా దేవుని కుమారుని మరణానికి ముందు చీకటి ఏర్పడింది. సిలువ మీద ఉన్న యేసుపై మన పాపాలు ఉంచబడ్డాయి.
మానవుని పాపాలకు ప్రాయశ్చిత్త బలి అర్పణ అనేది దేవుని కుమారునిపై ఉంది. ఆ దేవుని తన తీర్పు కుమ్మరించాడు గనుక దైవిక తీర్పుకు చిహ్నంగా యేసుక్రీస్తు మరణం ముందు చీకటి ఏర్పడింది. అందుకే గలతీ పత్రిక 3:13లో, 2 కొరింథీ 5:21లో, 1 పేతురు 2:24లో శిలువ మీద మన పాపం నిమిత్తము దేవుని తీర్పు అంగీకరించి భరించినట్టు వ్రాయబడింది. అది మొదటి వైపరీత్యం గురించి. ఇక రెండవది వెయిల్ ఆఫ్ టెంపుల్, దేవాలయంలోని తెర. దేవాలయపు తెర పైనుంచి క్రింద వరకు 2గా చినిగింది అని. మత్తయి సువార్త 27:51 చూడండి. అప్పుడు దేవాలయం తెర పైనుంచి క్రింద వరకు 2గా చినిగెను అని వ్రాయబడింది. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి అనేది చూడాలి. దేవాలయం అంటే దేవుని ప్రత్యక్షత, దేవుని నివసించే చోటు, దేవుని ప్రత్యక్షత ఉండే చోటు. దేవుని ఆలయంలోకి ఎవరు వెళ్తారు? యూదులు మాత్రమే వెళ్ళేవారు. అది యూదులకే, అన్యులకి కాదు. యూదులంతా వెళ్తారా అంటే యూదులంతా కూడా వారు ఆవరణము, ఆ ఆవరణ ప్రాంతం వరకు ఆలయంలోకి మాత్రమే వెళ్ళగలరు తప్ప పరిశుద్ధ, అతి పరిశుద్ధ ప్రాంతంలోకి వెళ్ళలేరు. యాజకులు, ప్రధాన యాజకులు ఉంటారు. ఆ యాజకులన్నా వెళ్తారా అంటే వాళ్ళు కూడా పరిశుద్ధ ప్రదేశంలోకి మాత్రమే వెళ్ళి వాళ్ళ యాజకత్వాన్ని చేస్తారు, కానీ అతి పరిశుద్ధ ప్రాంతంలోకి అసలు ఎవరూ వెళ్ళలేరు. అలాంటి అతి పరిశుద్ధ ప్రాంతానికి, పరిశుద్ధ ప్రాంతానికి మధ్యలో ఉండేటువంటి తెర అడ్డుగా ఉంటుంది. అది మహాబలశాలమైన తెర, పెద్ద తెర. అలాంటి తెర పరిశుద్ధ, అతి పరిశుద్ధ ప్రాంతాలకి మధ్య, అంటే యాజకులకు పరిశుద్ధ స్థలానికి మధ్య ఉంటుంది తెర. ఇక్కడ దేవుడు, దేవుని ప్రత్యక్షత అందరికీ కాదు, యూదులందరికీ కూడా కాదు, అన్యులకు అస్సలు కాదు. ఆ యాజకత్వం, దేవుని ప్రత్యక్షత ఇప్పుడు మారింది అనేదానికి దేవుడు చేసిన అద్భుతమే తెర చినగటం. అదేం సాధారణ తెర కాదు. అది చిరగాలి అంటే 4 ఏనుగుల బలం కావాలంట. అంత బలమైన తెరలు ఏమి చేసినా చిరగవు. ఇప్పుడు దేవుని ప్రత్యక్షత ఆలయంలో లేదు, బయలుపడింది. అది అందరికీ అందుబాటులోకి వచ్చింది, అన్యులకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు అంతా సమానం. యూదుడు, అన్యుడు ఎవరూ కూడా లేదు, అందరూ సమానం. ఆ సంఘటన సిలువలో మరణించిన యేసుక్రీస్తు వారి వల్ల వచ్చింది. ఎఫెసీ పత్రిక 2:14 ప్రకారం విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను యాకము చేసును అని వ్రాయబడింది. ధర్మశాస్త్ర సంఖ్యలు తెంచబడ్డాయి. వాటిని నెరవేర్చి కొట్టివేసి అందరినీ ఏకం చేశారు. అందరినీ ఏకం చేసి రక్షణ అందించారు. దానికి సింబాలిక్గా దేవాలయం తెర చినిగింది. యూదుల మధ్య, అన్యుల మధ్య విభజన గోడ పడగొట్టబడింది. దేవుని మార్గం తెరవబడింది. హోలీ ఆఫ్ హోలీ ప్లేస్లోకి ఎవరూ వెళ్ళలేరు. ఆఖరికి యాజకులు కూడా వెళ్ళలేరు. లేవీకాండం 16 ప్రకారం కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అలాంటి దేవుని మార్గం ఇప్పుడు అందరికీ ఇవ్వబడింది. దేవుని మార్గం తెరవబడింది, అందరికీ ప్రత్యక్షపరచబడింది. దేవాలయంలోది అందరికీ అందుబాటులో ఉంది. నేడు తెర పై నుండి క్రింద వరకు చిరిగింది అంటే దేవుని కార్యం, అది మానవ ప్రయత్నం కాదు. ఇక మూడవ వైపరీత్యం ఎర్త్క్వేక్, భూకంపం సంభవించింది. మత్తయి సువార్త 27:51 ప్రకారం భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. యేసుక్రీస్తు మరణించినప్పుడు చీకటి పడింది, తెర చినిగింది. ఆ తర్వాత భూకంపం వచ్చి భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి. ఎందుకు, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా చూస్తే, పాలస్తీనాలో భూకంపం సాధారణమైనది కాదు. దాన్ని గమనిస్తే ఇది చాలా ప్రాముఖ్యతలను కలిగి ఉంటుంది. దేవుని అనుమతితో, దేవుని ప్రకారమే బైబిల్లో భూకంపాలు కలిగాయి. దేవుడు తన ధర్మశాస్త్రం ఇవ్వడానికి సీనాయి కొండపై మోషేకు కనిపించినప్పుడు నిర్గమాకాండం 19:18 ప్రకారం పర్వతం అంతా కంపించింది. అక్కడ సీనాయి ప్రాంతం కంపించింది. నేడు ఇప్పుడు ఇక్కడ ఈసారి కల్వరి ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ రాజ్యంలో, ఆ ప్రపంచం అంతా భూకంపం కలిగింది, వణికింది, బండలు బద్దలయ్యాయి. ఎందుకంటే అప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు భూమి కంపించింది. నేడు ధర్మశాస్త్రం నెరవేర్చబడింది, భూకంపం కలిగింది, భూమి కంపించింది. దానికి సింబాలిక్గానే ఈ భూకంపం రావడాన్ని చూస్తాం. అంతేకాదు, విధి రూపకమైన ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సంఖ్యలు తెంచబడ్డాయి. ఆ విధి నుంచి తప్పించి నూతన జీవితంలోకి, నిత్య మార్గంలోకి, నిత్య నిబంధనలోకి, కొత్త నిబంధనలోకి ప్రవేశపెట్టబడ్డాం అనేదానికి సింబాలిక్గా ఆ దైవ కుమారుని మరణంతో ఈ భూమి కంపించింది, నెరవేర్చబడింది. ఇక 4వది ద డెడ్ రైజ్డ్, చనిపోయిన వారు లేచారు. ఇది అత్యంత అద్భుతమైన వాస్తవం. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అప్పటి వరకు చనిపోయిన అనేకులు, పరిశుద్ధులు శరీరాలనేవి లేచారు. మత్తయి సువార్త 27:52 ప్రకారం
సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచెను అని. వారు సమాధిలో నుంచి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనపడ్డారు అని రాయబడింది. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, యేసుక్రీస్తు సాధించిన విజయాన్ని వారి ద్వారా ప్రదర్శించబడ్డాయి. యేసుక్రీస్తు వారు సాధించిన విజయానికి వారే ప్రతీకగా నిలిచారు. అవి అంతిమంలో జరగబోయే రాకడలో సంభవించే పునరుద్ధానానికి ముందస్తు సూచనగా ఉంటాయి. మొదటి తెస్సలోని పత్రిక 4:16 క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు అని. పునరుద్ధానం రోజు క్రీస్తులోనున్నవారు మరలా లేస్తారు. అక్కడ పరిశుద్ధులు ఎలా లేచారో పునరుద్ధానంలో కూడా అలా నీతిమంతులు లేస్తారు. ఇది ఇంకా డీటెయిల్గా క్లియర్గా తర్వాత వీడియో ద్వారా నేను వివరిస్తాను. యేసుక్రీస్తు మరణం మరియు పునరుద్ధానం కారణంగా ఈ విధంగా 4 సంభవాలు జరిగాయి. వాటికి సింబాలిక్గా ఈ సంభవాలను మనం చూస్తాం. ఈ విధంగా 4 సంభవాలు, వాటి ప్రాముఖ్యతలు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆధ్యాత్మికంగా అపవిత్రమైన జీవులుగా ఉన్న మనమంతా హేయమైపోతాం. మన పాపాలకు తీర్పు జరిగే వేళ చీకటి సంభవించి మన పాపాలకు విముక్తి కలిగి నిజమైన మార్గం అందించబడింది. మనలను మన పాపం నుంచి శుద్ధి చేయాల్సి వచ్చింది. అది చీకటి రహస్యం. ఇక తెర విషయానికి వస్తే, యూదులు కాని అన్యజనులు దేవునికి దగ్గర కావడానికి, దేవుని సన్నిధికి తిరిగి రావడానికి ఒకే చోట కేంద్రీకృతమైన స్థితి నుంచి అన్ని చోట్లకి అందరికీ అందుబాటులోకి ఆత్మీయ ప్రత్యక్షతను అందించడానికి యేసుక్రీస్తు కృషి చేశారు. పాత నిబంధన ఆచారాలు, ధర్మశాస్త్ర సంఖ్యలు, వాటి నుంచి, ఆ విధి నుంచి విముక్తి పొంది నీతో నూతన నిబంధనలోకి నిన్ను నడిపించడానికి, అలా నడిపించడానికే దేవాలయం తెర 2గా చినిగింది అనేది మనకు సింబాలిక్గా కనబడుతుంది. అలానే దేవుని ప్రణాళిక ధర్మశాస్త్ర ఆజ్ఞల ద్వారా ప్రారంభమయ్యి భూకంపం కలిగి ఆ ధర్మశాస్త్రం నెరవేరి పూర్తవడానికి, దైవ కుమారునిగా ప్రత్యక్షమవడానికి, దేవుని కుమారునిగా తెలుసుకోవడానికి ఆ భూకంపం కలిగింది. విధిరూపకమైన ఆజ్ఞలు కొట్టివేయబడి ధర్మశాస్త్ర సంఖ్యలు విడిపించబడి నూతన నిబంధన, నిత్య నిబంధనలోకి మనం ప్రవేశించబడ్డాం అనేదానికి సింబాలిక్గానే భూమి కంపించింది. ఇక మృత్యువును ఛేదించి జయించి మరలా తిరిగి లేవటం సాధ్యం కాదు. దాన్ని సాధ్యమయ్యేలా చేసింది యేసుక్రీస్తు మరణమే. ఆ మరణం తర్వాత మరలా పునరుద్ధానం చెందే శక్తి యేసుక్రీస్తు ద్వారా అందించబడింది. మరణం అంతం కాదు, మనకు నిరీక్షణ ఉంటుంది. మరణం తర్వాత నిత్యజీవం అనుగ్రహించబడింది. దానికోసమే, ఆ పునరుద్ధాన శక్తి తెలుసుకోవడం కోసమే మరణించిన పరిశుద్ధులు లేచారప్పుడు. క్రీస్తు ద్వారా పాపం నుంచి, మరణం నుంచి రక్షించబడి దేవుని సన్నిధికి తిరిగి రాగలం. దైవ కుమారుని మరణం వలన ఆ దేవుడు సృష్టించిన సృష్టి వెలపించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ప్రకృతి సంభవాలే యేసుక్రీస్తుని దైవ కుమారునిగా బయలుపరిచాయి. సో ఇవి వాటి వెనుక ఉన్నటువంటి ఆంతర్యము, వాటి సందర్భము. సో ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీకు అర్థమైంది అనుకుంటా. అలాగే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. మీ అభిప్రాయాలన్నీ కింద కమెంట్ చేయండి. మరొక అద్భుతమైన అంశంతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనకు తోడయుండి బలపరచును గాక. ఆమేన్.